RTI Live News. Ask for right. Welcome to RTI Live News. మత సామరస్యానికి ప్రతీకగా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన దర్గా అది. తెలుగు రాష్ట్రాల నుంచి కాక తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు దర్గాకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా విరాజిల్లుతోంది. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాన్ పహాడ్ దర్గాకు తెలంగాణ నుంచే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. ముస్లింల పవిత్ర స్థలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. అందుకే మత సామరస్యానికి ప్రతీకగా ఈ దర్గాను చెప్పుకుంటారు. అదేవిధంగా సైదులు బాబా సేనానికి ఇక్కడ ప్రత్యేక సమాధి ఉంది. ఆయన సమాధి చుట్టూ పలువురు సైనికులు సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు సేనాని సమాధి చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్స్ కు తాళాలు వేస్తారు. కోరికలు తీరుతాయి ఇక్కడికి వచ్చి కందూరు చేసి తాళం తీస్తారు. అది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడ నాగేంద్రుడి పుట్ట సైతం ఉంది. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే నాగేంద్రుడిని ఇక్కడ వచ్చే ముస్లిం భక్తులు కూడా పూజించడం విశేషం. నాగేంద్రుడి పుట్ట ఉన్న చెట్టుకు ముడుపులు కట్టి మొక్కు చెల్లించుకుంటారు. ప్రతి శుక్రవారం ఇక్కడ భక్తులు కందూరు పేరుతో మొక్కు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీరితే గొర్రెపోతులు, మేకపోతులు, కోళ్లు బలిచ్చి భక్తులు మొక్కు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రఖ్యాతి చెందిన సూర్యాపేట జిల్లా పాలకిడి మండలం జాన్పాడ్ షహీద్ దర్గా వార్షిక ఉత్సవాలు ఈ నెల 23, 24, 25 తేదీలో ప్రారంభమవుతున్నాయి. రేపు 24వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటలకు గంధోత్సవాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ గారు పాల్గొంటున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు చైర్మన్ గారు 30 లక్షల రూపాయలు ఉర్సు నిర్వహణకు మంజూరు చేయడం జరిగింది. ఇది వక్ఫ్ బోర్డు చరిత్రలో పెద్ద రికార్డుగా మనం చెప్పుకోవాలి. భక్తుల సౌకర్యార్థం మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్యులు గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు 30 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అలాగే 1 కోటి రూపాయలు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దర్గా శాశ్వత అభివృద్ధికి, దర్గా చుట్టూ సీసీ రోడ్లు, టాయిలెట్సు, షెడ్స్ వీటన్నిటికీ సుమారు 1 కోటి రూపాయలతో కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. మరొక 1,30 లక్షల రూపాయలకు శాశ్వత షెడ్లు, టాయిలెట్సు, ఇతరత్ర అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి మైనార్టీ సంక్షేమ శాఖ మరియు వక్ఫ్ బోర్డు వారితో కూడా గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నారు. అవి కూడా త్వరలోనే విడుదల చేసి దర్గాను ఒక టూరిస్ట్ సెంటర్గా చేస్తామని చెప్పేసి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల ఆదివారం 20వ తారీఖు దర్గాను ఉర్సు ఏర్పాట్లు పర్యవేక్షణకు వచ్చిన సందర్భంలో ప్రకటించడం జరిగింది. ఈ విధంగా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు సమన్వయం చేస్తున్నారు. అలాగే మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పార్టీగా మా బాధ్యతగా